హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో రాయలసీమ స్టైల్లో పచ్చిమిరపకాయలతో పప్పు అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉందండి పప్పు అనేది, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తో. ఈ పప్పు ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందైతే కుక్కర్ గిన్నె తీసేసుకొని దాంట్లో 1 కప్ అయితే కందిపప్పు వేసుకున్నానండి. వేసుకొని ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులో ఏ గ్లాస్ తో అయితే మీరు కందిపప్పు తీసేసుకుంటారో అదే గ్లాస్ తో 3 గ్లాసెస్ అన్నది లేకపోతే 3 కప్స్ అన్న వాటర్ వేసుకోండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 10 మినిట్స్ అన్న పప్పు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత పప్పు అనేది దాంట్లో 15 పచ్చిమిరపకాయలు అనేవి తుంచుకొని వేసుకోండి. ఒక 3 టమాటాలు వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ మొత్తం వేసుకోండి. ఒక 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నానండి. చిన్న స్పూన్ తో వేసుకోండి, పెద్ద స్పూన్ తో వేసుకుంటే మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది. కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం ఇక్కడ కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఎవరు స్కిప్ చేయొద్దండి, కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి. మీకు ఎక్కడ స్మాష్ అయిపోదు కరివేపాకు అనేది, కొంచెం మగ్గి ఫ్లేవర్ బాగా వస్తుంది పప్పుకి. కొంచెం ఎక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నాను. చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి వాష్ చేసుకొని. టమాటా వేసాం కదా, చింతపండు ఎందుకు అనుకుంటారేమో, చింతపండు వేసుకుంటే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందండి, బాగుంటుంది. కారం అసలు యాడ్ చేయకూడదండి, జస్ట్ పచ్చిమిరపకాయలతో మనం ఘాటు రానివ్వాలి. ఒక 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసుకున్నాను. వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి పప్పు అనేది మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి. మొత్తం విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత అయితే మీకు తీసి చూపిస్తానండి. చాలా మంచి ఘాటుతో మంచిగా అరోమాతో బాగుంటుందండి పప్పు అనేది. ఒక్కసారి అయితే ఇలా పచ్చిమిరపకాయలు వేసి చేయండి. కారం అయితే అసలు యాడ్ చేయకండి పప్పులో. కారం వేస్తే మళ్ళీ మీరు రెగ్యులర్ చేసుకునే పప్పు లాగే అనిపిస్తుంది. ఇలా పచ్చిమిరపకాయలు ఘాటుతోనే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి దాంట్లో 1 స్పూన్ ఏమో ఇక్కడ నేను కల్లుప్పు వేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ కల్లుప్పు పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా అయితే స్మాష్ చేసుకోండి. మీకు కొంచెం పలుకుగా కావాలి పప్పు అనుకున్నట్టయితే కొంచెం ఎక్కువగా స్మాష్ చేయకుండా లైట్గా అలా మిక్స్ చేసి తాలింపు వేసేసుకోండి. ఇప్పుడైతే తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ పప్పుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పప్పుకి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఘాటుతో చేసాం కదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు అనేవి కట్ చేసుకొని వేసుకున్నాను. ఎండుమిర్చి కొంచెం అలా వేగింది కదండి, ఇప్పుడు దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసుకోండి. వేసేసుకొని తాలింపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీకు నచ్చినట్టయితే పొట్టుతో కూడా వేసుకోవచ్చు రెబ్బలు అనేవి. వేసేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు అయితే వేసుకొని ఖచ్చితంగా ఈ తాలింపులో పప్పు అనేది ఒక 10 నిమిషాలు అయినా ఉడకబెట్టుకోండి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి. ఇలా వేడి మీద ఇలా పప్పు వేశారు కదండి, ఆ పప్పుకి తాలింపు ఫ్లేవర్ భలే పడుతుంది ఇలా వేడి మీద వేయటం వల్ల. ఇప్పుడు చూడండి ఇలా అయితే ఉడికించుకుంటున్నాను. మీకు కొంచెం పైకి చిందుతుంది అనుకున్నట్టయితే మూత పెట్టేసుకోండి. నేనైతే లాస్ట్లో కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను. కుక్కర్ గిన్నె వాష్ చేసుకున్నట్టు వాష్ చేసుకొని ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి పప్పు అనేది బబుల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టేసుకొని లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ రాయలసీమ స్పెషల్ పచ్చిమిరపకాయలతో చేసిన పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా ఈ పప్పు రెసిపీ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.